హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇప్పుడైతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సాల్వ్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో 2 పవర్ x+1 ప్లస్ 2 పవర్ x−1 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే ఈక్వేషన్ ని రాస్తా నేను. సో సొల్యూషన్ 2 పవర్ x+1 ప్లస్ 2 పవర్ x−1 ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ఫార్ములా వాడతాను. ఏంటంటే ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి రాసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్ పవర్ ఏ మైనస్ బి ఉన్నప్పుడు దీన్ని ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ బి లాగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ x ఇంటూ 2 పవర్−1 ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఈ రెండిట్లో నుంచి నేను 2 పవర్ x కామన్ గా తీస్తాను అనమాట. 2 పవర్ x ఆఫ్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్−1 ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 పవర్ x ఇంటూ 2 ప్లస్ 2 పవర్−1 అంటే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 20. సో 2 పవర్ x ఇంటూ ఇది ఏమవుతుంది? 5/2 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 20. సో 5 1s 5 4s. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది? 2 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని ఇక్కడికి పంపిస్తా. అప్పుడు 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8. సో 2 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 8. సో మనం ఇప్పుడు 2 పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 8ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మళ్ళీ చిన్న ఫార్ములా ఏంటంటే ఏ పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ y ఉన్నప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు y అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? రెండింటిని కంపేర్ చేస్తే x ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఆన్సర్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం.